నమస్తే అందరికి. నిన్న మాకు కేదార్నాథుడి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. నైట్ అక్కడ నుండి సోన్ప్రయాగ్ వచ్చి అక్కడ నైట్ కొంచెం టిఫిన్ తినేసి మళ్ళీ గుప్తకాశీకి వచ్చినాం. వచ్చేసరికి టైం అయితే 8:30 అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయినాం. వచ్చి పడుకున్నాం అంటే ప్రొద్దున 6 o'clock లేచినాం. ఇప్పుడైతే రెడీ అయిపోయి తుంగనాథ్కి వెళ్తున్నాం. తుంగనాథ్ ట్రెక్కింగ్. ఇంకా శివాలయం మన వరల్డ్ హైయెస్ట్ శివాలయం. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నా. ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైతే పోహా ఉన్న పన్నీర్ పరాటా అయితే చెప్పినాం. తీసుకొచ్చి ఇచ్చిండు. ఇవి తిన్న తర్వాతనైతే వీటి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. 2 days నుంచి మేము ఈ హోటల్లో ఉంటున్నాం. వీళ్ళు చాలా బాగా చూసుకుంటుండ్రు. ఫుడ్ కూడా చాలా బాగుంది. మా మౌలి గారు కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇదే హోటల్లో ఉన్నాడట. వీళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము ఊకిమట్లోని ఓంకారేశ్వర్ గుడికి అయితే వెళ్తున్నాం. మేము ఉన్న గుప్తకాశీ నుండి ఊకిమట్కి అయితే 15 kilometers డిస్టెన్స్ ఉన్నది. 40 minutes అయితే టైం పట్టుంది. ఇప్పుడు మేము ఊకిమట్లోని ఓంకారేశ్వర్ గుడికి అయితే వచ్చినాం. బయట పూజ సామాన్ తీసుకొని అయితే నేను గుడి లోపలికి వెళ్తున్నా. ఈ గుడి ఎంట్రన్స్ అయితే చాలా పురాతనమైంది. చాలా అందంగా కూడా ఉన్నది. ఇంత గొప్ప గుడికి అయితే ఇంకా గొప్ప స్థల పురాణం ఉన్నది. అది ఏంటిదంటే ఇక్కడ మాంధాత రాజు అనే ఒక రాజు, గొప్ప శివభక్తుడు, శివుడి కోసం తపస్సు చేస్తారట. ఆయన తపస్సు మెచ్చిన శివుడు తనకి ఒక వరం ఇస్తారట. ఆ వరం ఏంటిదంటే ఇక్కడ కేదార్నాథుడిగా 6 నెలలు, ఇంకా ఓంకారేశ్వరునిగా సంవత్సరం పొడవుతో పూజలు అందుకుంటా అని చెప్తారట. ఇంకా మిగతా 6 నెలలు అయితే ఈ కేదార్నాథుడు పైన కేదార్నాథుడు ఉంటాడు. ఈ గుడికి ఇంకొక స్థల పురాణం కూడా ఉంది. అదేంటిదంటే శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుని వివాహం వనాసురుని కుమార్తె ఉషతోనైతే ఘనంగా జరిగిస్తారట. ఇక్కడ వారి జ్ఞాపకార్థమే ఈ ప్రదేశానికైతే ఉషామఠ అనే పేరు పెట్టిందట. ఇప్పుడు దీనినే మనమైతే ఊకిమఠ అని పిలుస్తున్నాం. ఒక్కొక్కటి ఉషామఠు, ఇప్పటి ఊకిమఠు, రెండు ఇదే. ఓంకారేశ్వరుని దర్శనం అయితే మాకు చాలా చక్కగా జరిగింది. ఈ గుడి చుట్టూ చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు మేము ఇక్కడ నుండి తుంగనాథ్కి అయితే బయలుదేరుతున్నాం. తుంగనాథ్ డిస్టెన్స్ వచ్చేసి మినిమం 29 నుంచి 30 kilometers అయితే ఉంటుంది. ఇప్పుడు మేము తుంగనాథ్కి అయితే వచ్చినాం. ఇక్కడ వాతావరణం చూడండి ఎట్లా మారిపోయిందో. ఈ వాతావరణం అయితే అనుకూలంగా లేనందువల్ల మేమైతే తుంగనాథుడి దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు మేమైతే చమోలి జిల్లాలోని గోపేశ్వర్ అనే గ్రామంలో ఉన్న గోపీనాథ్ ఆలయానికి అయితే వెళ్తున్నాం. తుంగనాథ్ నుండి గోపేశ్వర్ మందిర్కి అయితే 42 kilometers, 1.5 hour జర్నీ అయితే టైం పట్టుద్ది. మేము వెళ్ళే దారిలో అయితే వ్యూస్ అయితే చాలా అందంగా ఉన్నాయి. అందుకని కొద్దిసేపు అయితే ఆగి ఇక్కడ ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ మా జర్నీ అయితే ముందుకు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే గోపీనాథుడి ఆలయం. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది. ఈ గుడి అయితే ఎన్నో విశేషాలతోనైతే నిండి ఉన్నది. ఇక్కడ దేవుడు స్వయంభూగా వెలిసిండు. ఈ గుడిలో అయితే ఒక త్రిశూలం ఉంటుంది. అది శివునికి చెందినదిగా చెప్తారు. ఈ గుడికి ఒక స్థల పురాణం కూడా ఉంది. అదేంటిదంటే కామదేవుడు శివుడి ధ్యానానికి అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు శివుడు తన త్రిశూలాన్ని విసిరి కామదేవుణ్ణి బూడిద చేస్తారట.
అప్పటి నుండి ఈ త్రిశూలం అయితే ఇక్కడ ఇట్లనే ఉన్నది. దీనిని ఎవరు ముట్టుకొని కదపలేరట. కేవలం నిజమైన భక్తుడు మాత్రమే దీనిని కదిలించి పైకి లేపగలడట. చూడండి అంత గొప్ప త్రిశూలాన్ని మీరు కూడా. ఈ గుడి చుట్టూ పురాతనమైన కట్టడాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా నేను ఈ గుడి వెనకాలనైతే ఉత్తరాఖండ్ ట్రెడిషనల్ ఇల్లునైతే చూసిన. మట్టి రాళ్ళు చెక్కలతో కట్టిన ఇల్లు. ఈ ఇల్లు అయితే నిజంగా చాలా అందంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఈ ఇల్లు. ఈ గుడిలో కూడా భగవంతుడి దర్శనం అయితే మాకు చాలా చక్కగా జరిగింది. అయ్యగారు అరటిపండు ఇస్తే నేను తింటున్నా. ఇప్పుడు టైం అయితే 9:40 అవుతుంది. మేము ఎక్కడ ఉన్నామంటే పండుగేశ్వర్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇది బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళి అయితే టెంపుల్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నైట్ 9 తర్వాత వెహికల్స్ అయితే వెళ్ళనియరట. అందుకే దానికి ముందు ఊరే ఈ పండుగేశ్వర్. ఇక్కడ ఈరోజు నైట్ అయితే స్టే చేస్తాను. చాలా అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నది. రేపు ప్రొద్దున మేము బద్రీనాథ్ దర్శనానికి అయితే వెళ్తాం. ఫ్రెండ్స్, ఈరోజు ఇదే ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్.